హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను తోటకూర కర్రీ చేసి చూపిస్తాను 2 వెరైటీస్లో అని చెప్పాను. నేను దానికి నెక్స్ట్ షార్టే ఇదనమాట. సో నేను దానికోసం తోటకూరని తీసుకున్నాను. అందు నుంచి కాడలు వేరు చేసి కాడలు వేరేగా ఆకులు వేరేగా పెట్టేసి ఆకులు మాత్రమే గిన్నెలో వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి, మనం వాటర్ ఏం వేసే అవసరం లేదండి. మెత్తగా ఉడకబెట్టుకుంటే చాలు. మూత పెడితే దాంట్లో వచ్చే ఆవిరికి అది మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కూర రుచిగా రావాలి అంటే మనం వేసేటటువంటి ఉప్పుతోనే ఉంటుంది. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది అనమాట. కొంచెం తక్కువైతే మనం కలుపుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం. కాబట్టి ఎప్పుడైనా కూర వండిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో నేను దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత దాన్ని చిన్న బటన్ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో ఇడ్లీలాగా వేసాను వాటిని. ఆ మిశ్రమాన్ని ఇడ్లీలాగా వేసి, మనం ఇడ్లీ ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అట్లా ఉడకబెట్టిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని కర్రీ గ్రేవీ కోసం నేను రెడీ చేస్తున్నా. ఇది 2 ఆనియన్స్ సన్న ముక్కలుగా తరిగి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఈ ఉల్లిపాయ వేసి మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్క కలిపి మెత్తగా మిక్సీ చేసుకున్నాను. చేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తోటకూరకి ఫ్లేవర్ అంటూ వేరే ఏమి ఉండదు. సో అందుకని ఎవరైనా తినటానికి ఇష్టపడమన్నమాట. కానీ ప్యూర్గా దాని లక్షణాన్ని పోకుండా మనం వేసే మసాలాలు బ్యాలెన్స్డ్గా వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక అంగుళం పచ్చి కొబ్బరి ముక్క వేసాను, ఒక అంగుళం అల్లం వేసాను, ఒక్క ఎల్లిపాయ వేసాను అనమాట. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి మెత్తగా బట్టి ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక టూ స్పూన్స్ కారం వేసాను. కారం వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు అదంతా మిక్స్ చేసి, మనం ఏదైతే మిక్సీ గిన్నె ఉందో అది కడిగిన నీళ్ళు వేసాను అనమాట. ఇవన్నీ ఉంటాయి, ఒక 50 ml ఉంటుంది వాటర్ అంతే. అంటే ఆ గ్రేవీ అంతా దగ్గరికి ఉడకటం కోసం మనం ఏవైతే లివర్ ముక్కలు వేసినప్పుడు కొంచెం పీల్చుకొని బాగుంటుందని, లేకపోతే అది వేరేగా ఇది వేరేగా అయిపోతుంది అని చెప్పేసి. సో కారం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఈ తోటకూర లివర్ ముక్కలు వేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చి, అంటే ఒక 2 minutes ఉడకనిచ్చి గరం మసాలా పౌడర్ వేసుకొని 10 నిమిషాలలో రెడీ అయ్యే ఈ కూరని దించేసుకోవటమేనమాట. దించిన తర్వాత కలుపుకొని చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.